ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుడైన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటి ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబో వారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని. అవి అన్నియూ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేనూ నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకొంటిని. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును.